వేదికను అలంకరించినటువంటి పెద్దలు, సుప్రీంకోర్టు జస్టిస్గా చేసినటువంటి గోపాల గౌడ్ గారు, అలాగే మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు, మరి మన కేంద్ర సలహాదారుగా పనిచేసినటువంటి మాదేవ్ గారు, మా మిత్రుడు గత దాదాపుగా 10 సంవత్సరాల క్రితం ఈ విశాఖపట్నం జిల్లా పోలీస్ కమిషనర్గా చేశా. ఈ నగర కమిషనర్గా చేసినప్పుడు నాకు బాగా పరిచయం మన రమణమూర్తి గారు, విప్లవకారుడైనటువంటి జర్నలిస్ట్ ఆయన. వారు మరి చాలా అద్భుతంగా ప్రసంగించినటువంటి మన అప్పారావు గారు, ఆయనే నన్ను రోజు మీరు రావాలని చెప్తే నేను వచ్చింది ఆయన వల్లనే వచ్చా. సో మీరు ఇంతమంది వస్తారని నేనే అనుకోలే, చాలా బాగా వచ్చారు. ఇది రావటానికి కారణం వేరే వాళ్ళైతే డబ్బులు ఇచ్చుకుని తెచ్చుకోవాలి, ఇక్కడ సమస్య ఉంది కాబట్టి మీ కడుపులు రగులుతున్నాయి కాబట్టి మీరు అందరూ వచ్చారు. సో ఈ కార్యక్రమం నాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరితో ఈరోజు కలవటానికి. అట్లానే మిగిలిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మరి అభివందనాలు తెలియజేస్తూ ఒక మాట చెప్తున్న, రాష్ట్రంలో జరిగేటువంటి అన్యాయానికి ఇక్కడే కాదు, ఇక్కడ రైతులకే కాదు అన్యాయం జరిగేది. మీరు చూడండి, పోలవరం కింద ఆదివాసీ రైతుల యొక్క లక్షల ఎకరాలు భూములు మునిగిపోతున్నాయి. వాళ్ళకిచ్చేటువంటి పరిహారం ఎకరానికి 10 లక్షలే. అదే పోలవరం ప్రాజెక్టు కింద రేపు నీళ్లు వచ్చినప్పుడు, ఇరిగేట్ అయినప్పుడు 10 లక్షల ఎకరాల భూములకి మరి నీళ్లు వస్తాయి. నీళ్లు వస్తే ఒక్కొక్క ఎకరం ఒక్కొక్క కోటి రూపాయల విలువ అవుతుంది. కోటి కావచ్చు, 10 కోట్లు కూడా కావచ్చు. మరి ఇంకో పక్క అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళకి ఎకరానికి 1250 గజాలు ఇస్తున్నారు. అక్కడ ఎకరం 30 లక్షలు 20 లక్షలు ఉంటే ఈరోజు వాళ్ళకు వచ్చేటువంటి పరిహారం 10 నుంచి 12 కోట్ల వరకు ఉంటుంది ఎకరానికి. అంటే ఏంటి చూడండి, అక్కడ ఆదివాసీ రైతులకి వాళ్ళ భూములు, వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ ఊరు వాడ మొత్తం మునిగిపోతుంటే వాళ్ళకి ఇచ్చేది 10 లక్షల పరిహారం. అది మొత్తం ఇచ్చేది చచ్చేది కూడా తక్కువే. మరి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 64 గ్రామాల ప్రజలు దాదాపుగా 2 లక్షల మంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళు ఇచ్చినటువంటి 22,000 ఎకరాలకి ఇచ్చే పరిహారం ఏంటంటే చెప్పండి అని అడుగుతున్నా. అంటే అమరావతిలో రైతులకి 10-12 కోట్ల రూపాయల పరిహారం ఇస్తే, ఆదివాసీ రైతులకి 10 లక్షల పరిహారం ఇస్తే అసలు ఇక్కడ ఏం పరిహారం ఇచ్చారని చెప్పి నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. ఎందుకు ఈ మోసం జరుగుతుంది మనం గమనించాలా. ఆదివాసీ రైతులంటే ఆదివాసీలు, ఎస్టీలు ఎవరు పట్టించుకుంటారండి? ఎస్టీలు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఎస్టీ సోదరులు ఉన్నారా? ఎస్సీ సోదరులు ఉన్నారా? బీసీ సోదరులు ఉన్నారా? ఇక్కడ అందరూ బీసీ. అందుకే నాసిగా ఉంది పాలన. ఇది బీసీల కోసం జరిగే పాలన కాదు. ఇది అమరావతి రైతులు ఏ కులాలండి? కమ్మారెడ్డి కులాల వాళ్ళు. అందుకనే వాళ్ళకి కోట్ల రూపాయల పరిహారం వస్తుంది. వాళ్ళ భూముల్ని తీసుకుని కోట్ల రూపాయల పరిహారం ఇస్తున్నారు. వాళ్ళంటే వణుకు, భయం పాలకులకి. ఎందుకు? ఈ ప్రభుత్వాలు వాళ్ళవి, బీసీల ప్రభుత్వాలు కావు. ఇక్కడ పల్లా శ్రీనివాస్ యాదవ్ బీసీ అయినప్పటికీ, అతను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనప్పటికీ అతని హవా చల్లదు. అతను బిక్కుమంటూ బతకాలా ఈ నియోజకవర్గంలో. మీ దగ్గరకు వచ్చాడా పల్లా శ్రీనివాస్ యాదవ్? మిమ్మల్ని కలిశాడా? ఓట్ల కోసం అయితే వస్తాడా రాడా? మళ్ళీ రాగలడా ఈ నియోజకవర్గంలోకి? మీ మొహాలు చూడగలడా? మరి భరత్ ఎంపీ కుర్రాడు పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలు ఇస్తాడు. గీతం యూనివర్సిటీ కొత్తగా భూమి దొరుకుతుంది, దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటానికి చాలా బిజీగా ఉన్నాడు. కానీ మీకు ఓట్లు అడగడానికి వచ్చాడా? భరత్కు ఓట్లేశారు కదా, గెలిపించారు కదా. మరి ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఈ రోజు భరత్ ఏం చేస్తున్నాడు ఈ ప్రజల కోసం? అంటే కేంద్ర ప్రభుత్వంలో మీరు ఒక ఎంపీని పంపారు,
రాష్ట్ర ప్రభుత్వంలో ఒక పార్టీ అధ్యక్షుడినే చేశారు. అయినా కానీ మీ డిమాండ్స్ నెరవేర్ల కారణం ఏంటి? ఆదివాసీల బతుకులు అట్లెత్తుకున్నాయి. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వాల మనవి కావు. ఈ ప్రభుత్వాలు రెండు పాలక కులాల ప్రభుత్వాలు. ఈరోజు చంద్రబాబు వెళ్తున్నాడు, అంతకుముందు జగన్ వెళ్ళాడు. జగన్ ఎందుకు ఆపలా? మీరు ఆలోచించండి. సెయిల్ ఆధ్వర్యంలో 5 స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయడానికి మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 5లో 4 ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది, అవునా కాదా? కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలా? ఎందుకని? ప్రతి రాష్ట్రంలో కూడా ఎలక్షన్లు జరిగే ముందు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్లు జరిగే ముందు ప్రజలు వ్యతిరేకంగా బీజేపీకి ఓటేస్తారని చెప్పి ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు. కర్ణాటకలో అంతే, మిగిలిన రాష్ట్రాల్లో అంతే. 4 రాష్ట్రాల్లో ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని మరి వాళ్ళు నిర్ణయం వెనక్కి తీసుకోవాలా. అదే జగన్ హయాంలో ఎలక్షన్లు వచ్చినాయి. జగన్ హామీ ఇచ్చాడు, నేనున్నా, డోంట్ వరీ, మీరు దీన్నేమి ప్రైవేటైజేషన్ చేసుకోవచ్చు, మళ్ళీ నేను వస్తున్నా అదేందేదో డైలాగ్ ఉంది. వై నాట్ 175 అనుకున్నాడు. అందుకనే వచ్చినాక దీన్ని అమ్మేయచ్చు ఈ స్టీల్ ప్లాంట్ ని అదానికి, మనమే కదా ముఖ్యమంత్రి అనుకున్నాడు. అనుకుని కిమ్ అనుకున్నా ఉన్నాడు. ఆ రోజున